ఈ మధ్య లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌లో ఎఫ్లూయెంట్ సొసైటీ డిజార్డర్స్‌లో అతి ముఖ్యమైనది మధుమేహం, డయాబెటిస్. మాధవ నిదానం అనే ఆయుర్వేద ప్రామాణిక గ్రంథం దీన్ని ఆనాడే గుర్తించింది. ఆశాసుఖం, స్వప్న సుఖం అంటూ ఎప్పుడు కూర్చొని ఉండటం, ఎప్పుడు నిద్రపోతూ ఉండటం, లేజీగా ఉండటం, అలాగే యాక్టివిటీ లేని లైఫ్ ఇదంతా కూడా డయాబెటిస్‌కి కారణం అని చెబుతుంది. ఏదేమైనా ఇది వచ్చిన తర్వాత అనేక కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని నివారించుకోవాలి, తగ్గించుకోవాలి. దీనికి అద్భుతమైన ఇంటి వైద్యాలు ఉన్నాయి, ఆయుర్వేద గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది డయాబెటీస్. మామూలుగా ఒకప్పుడు డయాబెటీస్ అంటే ఏదో పెద్దవాళ్ళకు వచ్చేటటువంటి సమస్య అనుకునేవాడు. కానీ ఈ రోజుల్లో యంగ్స్టర్స్ కూడా దీని బారిన పడుతున్నారు. అయితే కేవలం డయాబెటీస్ బారిన పడటమే కాదు, దాని కాంప్లికేషన్స్కి గురవుతున్నారు. కాబట్టి వీటిని నివారించుకోవాలి. ఇది మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కారణాలని, కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది చాలా ముఖ్యం. మాధవ నిదానం ఏం చెప్తుంది అంటే ఎప్పుడు కూర్చొని ఉండటం, అలాగే అవసరానికి మించి అధ్యసనం అంటే ఆ ఫుడ్ తినటం, అలాగే ఎక్కువగా నిద్రపోతూ ఉండటం, ఇంకా పెరుగు ఇలాంటి గురు పదార్థాలను ఎక్కువగా తినటం, అలాగే మాంసాహార భోజనం, ఇంకా పాలు, అలాగే కొత్త ధాన్యంతో చేసినటువంటి ఆహారం నవాన్నం అంటాం, తీపి పదార్థాలు, ఇలాంటి కారణాల వల్ల ఈ డయాబెటీస్ వస్తుంది. కాబట్టి మొట్టమొదటి మనం చేయాల్సింది వీటిని కంట్రోల్ చేయాలి. ఆ తర్వాత దీన్ని తగ్గించుకోవాలి. మరి తగ్గించుకోవాలంటే దీనికి సంబంధించి అందరూ చేసుకోగలిగేటువంటి అద్భుతమైన గృహ వైద్యాలు ఉన్నాయి. ఇవి సైంటిఫిక్గా ఈ మధ్య కాలంలో ప్రూవ్ అయినటువంటి గృహ వైద్యాలు. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందు మనం చెప్పుకోవాల్సింది, డయాబెటీస్ అనడంతోనే మనకు గుర్తుకు రావాల్సింది మెంతులు, నల్ల జీలకర్ర, తంగేడు పూలు. అద్భుతమైన కాంబినేషన్. నేను ఎంతో మందికి ఇచ్చి సక్సెస్ అయినటువంటి మంచి ఫార్ములా ఇది. దీన్ని మీరు తయారు చేసుకుని వాడుకోవచ్చు. ముందు ఏం చేయాలంటే మెంతుల్ని లైట్గా డ్రై రోస్ట్ చేయండి, అంటే దోరగా వేయించండి, పొడి చేసుకోండి. దీన్ని ఒక 250 గ్రాములు సిద్ధం చేసుకోండి, అంటే పావు కిలో. ఇక నల్ల జీలకర్ర, ఇది ఆయుర్వేద మూలికల అంగడి నుంచి తెచ్చుకోండి. మామూలు జీలకర్రలాగా బయట దొరకదు ఇది, నల్ల జీలకర్ర. దీన్ని తెచ్చి కాస్త వేయించి పొడి చేసుకోండి. దీన్ని తక్కువ వాడాలి, 25 గ్రాములు సిద్ధం చేసుకోండి. ఈ రెండింటిని కలిపి ఉంచుకోండి. ఇప్పుడు 2 పూట్ల కూడా పూటకి 2 గ్రాముల ఈ పొడిని, అంటే దాదాపు 1/2 టీ స్పూన్ పొడిని 50 మిల్లీలీటర్ నీళ్ళ కలపండి, అంటే అరకప్పు నీళ్ళ కలపండి, తాగేయండి. ఇదొక ఫస్ట్ స్టెప్. తర్వాత ఒక గంట తర్వాత 100 మిల్లీలీటర్ నీళ్లు, అంటే ఒక కప్పు నీళ్ళకి 5 తంగేడు పూలు వేసి ఆ స్టవ్ మీద పెట్టి నీళ్ళను మరిగించండి, దించండి, చల్లార్చండి, వడపోసుకొని తాగండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక ఇంకొకటి మీరు సిద్ధం చేసుకోవాల్సింది తులసి, అలాగే మారేడు ఆకులు, మిరియాలు, ఇక ఆసక్తికరమైన పదార్థం కాగితం పూల ఆకులు, అలాగే వేపాకులు. ఇలా సిద్ధం చేసుకోండి. తులసి, మారేడు ఆకులు, మిరియాలు, కాగితం పూల ఆకులు, వేపాకులు, వీటి చూర్ణాన్ని సిద్ధం చేసుకోవాలి. తులసి ఎండబెట్టి పొడి చేసుకోండి, మారేడాకులు ఎండబెట్టి పొడి చేసుకోండి, మిరియాలని ఆల్రెడీ ఎండిన ఫామ్లో ఉంటాయి, పొడి చేసుకోండి. కాగితం పూల ఆకులు, వీటిని ఎండబెట్టి పొడి చేసుకోండి. వేపాకులను కూడా ఎండబెట్టి పొడి చేసుకోండి. ఈ పొడులన్నింటినీ ఈక్వల్గా తీసుకొని కలిపేయండి, నిల్వ చేసుకోండి. ఇప్పుడు 2 గ్రాముల ఈ పొడిని, అంటే 1/2 టీ స్పూన్ పొడిని 50 మిల్లీలీటర్ నీళ్ళకి వేయండి, అంటే అరకప్పు నీళ్ళకి వేసి రోజు 2 పూట్ల కూడా ఉదయం సాయంత్రం ఆహారానికి అరగంట ముందు తాగుతూ ఉండండి. ఇలా చేస్తే డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇంకొకటి సాక్ష్యాధారాలతో సహా రుజువైన మంచి ఇంటి వైద్యం. మీరు సిద్ధం చేసుకోవాల్సింది పొడపత్రి, అలాగే నేరేడు, కాకరకాయలు. ఈ 3 కూడా చాలా అమేజింగ్గా పనిచేస్తాయని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఈ 3 కాంబినేషన్ ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. పొడపత్రి, నేరేడు, కాకరకాయలు, వీటిని ఎండించి మెత్తగా పొడి చేసుకొని ఆ ఈక్వల్ ప్రపోర్షన్స్గా కలిపేయాలి. పొడపత్రి చూర్ణం, నేరేడు గింజల చూర్ణం, కాకరకాయల్ని ఎండించి పొడి చేసినటువంటి చూర్ణం, ఈ 3టిని ఈక్వల్గా కలిపి నిల్వ చేసుకొని పూటకు ఒక 2 గ్రాములు, అంటే 1/2 టీ స్పూన్ ఈ పొడిని 50 మిల్లీలీటర్ నీళ్ళకి, అంటే ఒక అరకప్పు నీళ్ళకి కలిపి ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా ఆహారానికి అరగంట ముందు తాగుతూ ఉండండి. షుగర్ బాగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అయితే మీరు ఒకవేళ ఏదైనా మెయిన్ మెడిసిన్ వాడుతూ ఉంటే దాన్ని ఆపకుండా దీన్ని వాడుతూ మీ రిజల్ట్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఆ మెయిన్ మెడిసిన్ని వైద్య సలహాతో తగ్గించేసుకోవచ్చు. ఇంకొకటి, ఇది ఏది లేదనుకోండి, సింపుల్గా ఇంటి వైద్యం ఉంది. మీరు సిద్ధం చేసుకోవాల్సింది కరివేపాకు,
మెంతి గింజల పొడి. ఇంతే, సింపుల్. కరివేపాకు, మెంతి పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోండి. రోజు పరగడుపున 2 నుంచి 5 గ్రాముల పొడిని, అంటే ఒక అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ పొడిని 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళకి, అంటే ఒక అరకప్పు నీళ్ళకి కలిపి తాగేయండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. ఇంకొకటి, ఈ ఫార్ములా కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు సిద్ధం చేసుకోవాల్సింది పొడపత్రి, నేరేడు, మెంతులు, పసుపు. మంచి కాంబినేషన్. ఇలా సిద్ధం చేసుకోండి. పొడపత్రి, నేరేడు, పొడపత్రి అంటే ఆకు, పొడపత్రి పదంలోనే పత్రి అంటే ఆకని. పొడపత్రి ఆకు, నేరేడు గింజల పొడి, మెంతులు, పసుపు. ఈ పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోండి. రోజు 2 సార్లు ఉదయం సాయంత్రం పూటకి 2 గ్రాముల పొడిని, అంటే ఒక అర టీ స్పూన్ పొడిని 50 మిల్లీలీటర్ల నీళ్ళకి, అంటే అరకప్పు నీళ్ళకి కలిపి తాగుతూ ఉండండి. దీంతో కూడా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. ఇంకొక చక్కటి అద్భుతమైనటువంటి వైద్యం, కొంతమందికి ఇది కొత్తగా విన్నట్టు ఉంటుంది. మీరు సిద్ధం చేసుకోవాల్సింది త్రిఫల చూర్ణం, కానుగ గింజలు. రోడ్డు పక్కన కానుగ చెట్లు కనిపిస్తూ ఉంటాయి. దానికి చింత కాయల్లాగా కానుగ కాయలు ఉంటాయి. వాటి లోపల చింత గింజల్లాగే కానుగ గింజలు ఉంటాయి. ఆ కానుగ గింజలు, పసుపు, కాకర ఆకు. ఇలా సిద్ధం చేసుకోండి. 3 భాగాల త్రిఫల పొడి. ఒక భాగం కానుగ గింజల లోపల ఉండేటువంటి పప్పు పొడి, ఒక భాగం పసుపు పొడి కలిపి, ఇప్పుడు ఈ మొత్తం చూడడానికి 3 కాకరాకు పేస్ట్ని కలపండి, అంటే కాకరాకు ముద్దను కలపండి. బాగా కాటుకలాగా మెత్తగా నూరి బొటన వేలు, చూపుడు వేలుతోటి కుంకుడు గింజంత మాత్రలు చేసి ఒకదానికొకటి అంటకుండా నీడలో ఆరబెట్టండి. మీకు మీరే అద్భుతమైనటువంటి మెడిసిన్ తయారు చేసుకున్నారు. దీన్ని పూటకి 2 మాత్రలు చొప్పున 2 పూట్ల మింగుతూ ఉండండి, అంటే నోట్లో పెట్టుకొని నీళ్ళతో మింగేస్తూ ఉండాలి. దీంతో కూడా డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. ఇంకొక వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది నేరేడు గింజలు, నేల వేము. తినగా వేము తీయకుండా అంటారు కదా, ఒరిజినల్గా చాలా చేదుకుంటుంది. అలాగే గుడూచి, ఇది కూడా అంతే, నిజానికి చేదుకుంటుంది. ఉసిరి, పసుపు, అలాగే కాకరకాయ. మీరు గమనించారా? అన్ని చేదు ద్రవ్యాలు. ఇలా సిద్ధం చేసుకోవాలి. నేరేడు, నేలవేము, గుడూచి అంటే తిప్పతీగ, ఉసిరి, పసుపు, కాకరకాయ. ఈ పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోండి. రోజు 2 సార్లు ఉదయం సాయంత్రం 200 మిల్లీలీటర్ల నీళ్లు, అంటే దాదాపుగా ఒక కప్పు నీళ్ళకి ఈ పొడిని 3 గ్రాముల పొడిని వేయండి. 50 మిల్లీలీటర్ల నీళ్లు మిగిలేలాగా మరిగించండి చిన్న మంట మీద. దించి చల్లార్చి వడపోసుకొని తాగుతూ ఉండండి, టీలాగా. దీంతో కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక మంచి ఫార్ములా చెప్తాను. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది నేరేడు గింజలు, మెంతి పొడి, ఇంకా పసుపు పొడి. ఇలా సిద్ధం చేసుకోవాలి. నేరేడు గింజల పొడి 100 గ్రాములు, మెంతి పొడి 100 గ్రాములు, పసుపు పొడి 50 గ్రాములు కలిపి ఉంచుకోండి. రోజుకి ఒకసారి 200 మిల్లీలీటర్ నీళ్ళకి ఈ పొడిని 5 గ్రాముల పొడిని వేయండి. చిన్న మంట మీద మరిగించండి. దించి చల్లార్చి వడపోసుకొని తాగుతూ ఉండండి. దీంతో కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక మంచి ఫార్ములా మీరు రెడీ చేసుకోవాల్సింది పొడపత్రి, నేరేడు, మిరియాలు, పాలు. పొడపత్రి పొడి 100 గ్రాములు, నేరేడు గింజల పొడి 50 గ్రాములు కలిపి ఉంచుకోండి. రోజుకి ఒకసారి 200 మిల్లీలీటర్ నీళ్ళకి, అంటే ఒక కప్పు నీళ్ళకి 5 గ్రాముల పొడిని, అంటే ఒక టీ స్పూన్ పొడిని, ఈ పొడిని వేయండి. 100 మిల్లీలీటర్ నీళ్లు మిగిలేలాగా చిన్న మంట మీద మరిగించండి, అంటే ఒక కప్పు అరకప్పు అవ్వాలి. ఇప్పుడు దించి చల్లార్చి వడపోసుకొని ఆ టీ లాగా తాగుతూ ఉండండి. అయితే ఔషధం చేదుగా ఉంటుంది కాబట్టి కావాలనుకుంటే ఒక చిటికెళ్ళు, 2 చిటికెళ్ళు మిరియాల పొడి కానీ, లేకపోతే అరకప్పు కాచిన పాలు కానీ కలిపి తాగొచ్చు. ఇవన్నీ కూడా గృహ వైద్యాలు, అంటే మూలికలతో చేసుకోగలిగేటటువంటి ఇంటి వైద్యాలు. అయితే ఒకవేళ ఈ సమస్య ఎక్కువగా ఉంటే అప్పుడు దీనికి కండిషన్ బట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు చేదుగా ఉండే ఒక పొడి సుదర్శన చూర్ణం, లేదా మధుమేహారి చూర్ణం, లేదా నిశామ్లకి చూర్ణం. నిశ అంటే పసుపు, ఆమ్లకి అంటే ఉసిరి కాంబినేషన్. 2 పూట్ల పూటకి 2 నుంచి 3 గ్రాముల పొడిని 50 నుంచి 100 మిల్లీలీటర్, అంటే అరకప్పు నుంచి ఒక కప్పు నీళ్ళకి కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి త్రిఫల చూర్ణం కానీ, లేదా అశ్వగంధ చూర్ణం కానీ. యాక్చువల్గా డైరెక్ట్గా డయాబెటీస్ కాదు కానీ డయాబెటిక్ కాంప్లికేషన్స్కి ఇస్తాం. ఉదాహరణకు మలబద్ధకం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు, బలహీనత ఉన్నప్పుడు 2 పూట్ల పూటకి 2 నుంచి 3 గ్రాముల పొడిని, అంటే ఒక అర టీ స్పూన్ పొడిని 100 మిల్లీలీటర్ నీళ్ళకి, అంటే ఒక కప్పు నీళ్ళకి కానీ, లేదా పల్చటి కాచిన పాలకు కానీ కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి తారకేశ్వర రస్. 3 పూట్ల కూడా పూటకి
60 to 250 మిల్లీగ్రామ్స్ ఔషధాన్ని 30 మిల్లీలీటర్ల నీళ్ళ కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అంటే దాదాపుగా ఒక పావు కప్పు నీళ్ళతోటి. ఇది ప్రధానంగా అతిమూత్ర లక్షణాన్ని కంట్రోల్ చేస్తుంది. పాలియూరియా, డయాబెటీస్లో పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అని 3 లక్షణాలు ఉంటాయి. ఆ పాలియూరియాని ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే ఒకసారి డయాబెటిక్ రెటినోపతి ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు సప్తామృతలో సజెస్ట్ చేస్తాం. 2 పూట్ల పూటకి 2 మాత్రలు డయాబెటిక్ రెటినోపతిలో ఆ సమస్యలు రాకుండా కాపాడుతుంది ఇది. అలాగే ఆ యూరినరీ సిమ్టమ్స్ కంట్రోల్ చేయడానికి శిలాజిత్వాది వటి అనే దాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అంటే అధికంగా లావుగా ఉంటే ఆ లావు కంట్రోల్ అవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పూటకి 2 మాత్రలు. అలాగే నిశామ్లకి ట్యాబ్లెట్స్ అని ఉంటాయి. అంటే పసుపు అలాగే ఉసిరి కాంబినేషన్, సింపుల్ కాంబినేషన్. 2 పూట్ల పూటకి 2 మాత్రలు తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఈ చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి డయాబెటీస్లో ఎక్కువగా. అసలు చాలా సందర్భాల్లో చర్మ వ్యాధి ఉన్నప్పుడు మేము షుగర్ టెస్ట్ చేపిస్తాం. అప్పుడు అది బయటపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గటం వల్ల. దానికి ఇది స్పెసిఫిక్గా పనిచేస్తుంది. ఇక డయాబెటిక్ న్యూరోపతి అని మంటలు, తిమ్మిర్లు ఎన్ని మందులు వాడినా కంట్రోల్ అవ్వవు, ఎన్ని బి కాంప్లెక్స్లు వాడినా. ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఒక మెడిసిన్ ఉంది, అదే వసంత కుసుమాకర్. అంటే మన జీవితాల్లో వసంతాన్ని తెస్తుంది ఇది. డయాబెటీస్తో బాధపడేటువంటి ఇండివిజువల్స్లో 2 పూట్ల పూటకు ఒక మాత్రని మింగి 50 మిల్లీలీటర్ల పాలను తీసుకోమని సజెస్ట్ చేస్తాం. కాళ్ళు చేతులు తీపులు, మొద్దు బారటం ఇలాంటి సమస్యలు తగ్గిస్తుంది. అలాగే చంద్రప్రభావటి, అలాగే గోక్షరాది గుగ్గులు యూరినరీ కాంప్లికేషన్స్ని కంట్రోల్ చేస్తాయి. 3 పూట్ల పూటకి 2 మాత్రలు మెయిన్గా మూత్రపిండాల ఆరోగ్యాన్ని ఇది కాపాడతాయి. అలాగే జాంబవాసం అంటే నేరేడు నుంచి తయారవుతుంది. 2 పూట్ల ఆహారం తర్వాత పూటకి 10 నుంచి 20 మిల్లీలీటర్లు అంటే 2 టీ స్పూన్ నుంచి 4 టీ స్పూన్ల వరకు ఔషధాన్ని సమంగా నీళ్లు కలిపి తాగమని సజెస్ట్ చేస్తాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కాదు, అనేక లక్షణాల సముదాయం. కాబట్టి వీటిని ఇలాంటి ఈ సమస్యలు రాకుండా ట్యాకిల్ చేయటం అనేది ముఖ్యం. అంటే ఈ నాగరిక సమాజపు సమస్య ఇది, ఎఫ్లూయెంట్ సొసైటీ డిజార్డర్ అంటారు. కాబట్టి 30 years పైబడిన ప్రతి వాళ్ళు దీన్ని డయాబెటీస్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. సింపుల్ టెస్టే. డయాబెటీస్ని మీరు రక్త పరీక్ష చేయించుకుంటే తెలిసిపోతుంది. అలాగే యావరేజ్ షుగర్ కూడా HbA1c అంటారు. ఇది కూడా మంచి సమాచారాన్ని ఇస్తుంది. ఏదేమైనా ఒక్కోసారి హైపోగ్లైసిమిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఒక్కోసారి మాత్ర వేసుకొని ఫుడ్ తినకపోతే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వైద్య సలహాతోటి దీన్ని బాగా కంట్రోల్ పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇలాగా ఈ డయాబెటీస్ని అంటే షుగర్ని మీరు పారిపోయేలా చేయొచ్చు ఈ చక్కని ఇంటి వైద్యాలతో, అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో కూడా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.